హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ నవీన్ టాకీస్. విశ్వక్సేన్ సినిమాల్లో యాక్చువల్గా ప్రతి సినిమాల్లో యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తాము. కొంచెం డ్రామా మంచి డ్రామాస్ ఉంటాయి, ఎక్కువ యాక్షన్ డ్రామా ఇలాంటివి బాగుంటాయి. ఇలాంటి దానికి బాగా సెట్ అవుతాడు. రీసెంట్గా వచ్చిన సినిమా అనుదీప్తో సినిమా పేరే మర్చిపోయిన, రీసెంట్గా వచ్చింది సారీ, ఫంకీ. ఈ ఫంకీ మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ వేరే విధంగా ఉండేది. అనుదీప్ అని డైరెక్టర్ అని చూసిన తర్వాత దాని మీద ఎక్స్పెక్టేషన్స్ కామెడీ పరంగా ఉంటాయి అనుకున్నా, కానీ మరీ ఈ టైప్ ఆఫ్ కామెడీకి ఈ టైప్ ఆఫ్ సీన్స్కి విశ్వక్సేన్ సెట్ అవ్వలేదని చెప్పాలి. నిజంగా నాకైతే సెట్ అవ్వలేదు అనిపించింది. చాలా చాలా ఆయన క్యారెక్టరైజేషన్స్కి ప్రతి సినిమాలో మనం చూసిన దానికి ఈ విధంగా అయితే ఖచ్చితంగా సెట్ అవ్వలేదు అనిపించింది. మేబీ మనకు ముందు చేసిన అనుదీప్ ముందు చేసిన సినిమాలు అయితే శివకార్తికేయ కావచ్చు, శివకార్తికేయను అలాగే నవీన్ పొలిశెట్టి కావచ్చు, బాగా సెట్ అయ్యారు ఆ క్యారెక్టర్స్కి, బాగా సెట్ అయిపోయారు. అలాగే శ్రీ విష్ణు కూడా సెట్ అవుతాడు ఇలాంటి క్యారెక్టర్స్కి. బట్ విశ్వక్సేన్ మాత్రం ఇలాంటి టచ్ చేయకపోవడం బెటర్ అనిపించింది. బట్ ఆయన విషయంలో ఇది నా దృష్టిలో ఈ సినిమా హిట్టే అని చెప్పి అన్నాడు. మరి ఓకే, ఆయన డిఫరెంట్గా టచ్ చేయాలనుకున్నాడు, డిఫరెంట్గా ట్రై చేశాడు, అది ఓకే ఫైన్, తప్పదు, ఒక్కోసారి మిస్ఫైర్ అవుతూ ఉంటాయి. బట్ ఇప్పుడు వచ్చిన కల్ టీజర్ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా అని చెప్పాలి. మ్యూజిక్ రవి బర్సూరు, డైరెక్టరు, స్టోరీ, స్క్రీన్ ప్లే విశ్వక్సేన్. సో సొంత సినిమా, మరి చాలా కసిగా చేసేట్టున్నాడు. కొంచెం యాక్షన్ ఎక్కువైనట్టుంది, కొంచెం కాదు చాలా ఎక్కువైపోయింది. బ్లడ్ బాత్ ఎక్కువ ఉంది, బాగా అనిపిస్తుంది ఇందులో కూడా. అలాగే మన డైరెక్షన్ వచ్చేసి తరుణ్ భాస్కర్ గారు, ప్రొడ్యూసర్ వేరే ఆయన. సో బాగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత కల్ట్ అంటే ఒక ఏదో ఒక మంచిది ఉంది అనుకున్నా. ఈ టీజర్లో చూసిన ప్రకారం అయితే ఒక గోవాలో ఒక పబ్ కల్ట్, సో హ్యాష్ ట్యాగ్ కల్ట్ అనేది అనమాట. ఆ పబ్కి సంబంధించిన ఒక మిస్టరీ గేమ్. ఆ గేమ్ ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు చచ్చిపోతున్నారు, ఆ తర్వాత ఇది చచ్చిపోయేటప్పుడు ఎంత అక్కడ ఏదో ఇప్పుడు ఏంటంటే అన్నోన్ మెంబర్స్ అందరూ పబ్లో వస్తూ ఉంటారు. అందరితో కలిసి గేమ్ ఆడడం ఒక ఎగ్జైటింగ్గా ఫీల్ అయిపోయి అందరికి వెళ్ళిపోవడం అనమాట. దానికి పాస్ దొరకాలంటే కొంచెం కష్టం. సో ఆ విధంగా ఈ వెళ్ళిన గ్రూప్ ఒక ఫ్రెండ్స్ బ్యాచ్లో ఒకరికి పాస్ సంపాదిస్తాడు. ఎట్లా కూడా గోవాకి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయకుండా పోతున్నాం అని ఫీల్ అవుతుంటే వాడికి పాస్ సంపాదించి మనం వెళ్తున్నాం అని చెప్పి అక్కడికి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత డోర్స్ లాక్ అంటే దాంతోకి వెళ్ళిన తర్వాత ఆ గేమ్ ఆడి బయటికి రావాలన్నమాట. అక్కడ రూల్స్ అనుకుంటా. సో వెళ్ళిన తర్వాత పబ్లో ఎంజాయ్ చేస్తున్నప్పుడు తర్వాత సడన్గా ఒక బొమ్మ డిస్ప్లే అవుతుంది, కోతి బొమ్మ. ఇట్స్ లైక్ మనకి స్క్విడ్ గేమ్ చూసాం కదా ఆల్రెడీ మనం, ఆ స్క్విడ్ గేమ్ లాగా కొంచెం అనిపించింది నిజంగా చెప్పాలంటే. ఈ గేమ్లో బతకాలి, సర్వైవల్ గేమ్ అనుకోవాలి నాకు తెలిసి. ఇది కూడా స్క్విడ్ గేమ్ లాగానే సర్వైవల్ గేమ్ అనమాట. నాకు అదే అలానే అనిపించింది. హీరో ఎంట్రీ సడన్గా మధ్యలో వస్తుంది. ఈ ఇట్లా వీళ్ళు ఎలా చచ్చిపోతున్నారో అర్థం కాలేదు. ఇదే గ్యాప్లో సడన్గా హీరో ఎంట్రీ వస్తుంది. వీళ్ళందరినీ ఒక్కొక్కరిని హీరో కొడతా ఉంటాడు. ఇదేంటర్ ఇంత వైలెంట్గా ఉన్నాడు అని చెప్పి ఒక డైలాగ్ కూడా వాళ్ళతో పెట్టించారనమాట. మేబీ ఇది మనుషులే చంపుతున్నారా, లేకపోతే మిషన్స్ ఏమైనా అరేంజ్ చేశారా, స్క్విడ్ గేమ్ లాగా తెలియకుండా చచ్చిపోతున్నారా, ఏ విధంగా చచ్చిపోతున్నారా తెలియకుండా చచ్చిపోతున్నారా అని చెప్పి వాళ్ళందరూ భయపడతా ఉంటారు. ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారో, ఎటు నుంచి చంపుతున్నారో, ఏ విధంగా అయిపోతుందో, చేతులు విడిపోవడం, తల పడిపోవడము, కాళ్ళు పడిపోవడము, ఇక్కడ మనిషి లాగడము, రకరకాల. అంటే ఇది చెప్తున్నాం కదా, స్క్విడ్ గేమ్ లాగానే అనిపిస్తుంది చాలా సీన్స్ నాకు. మరి ఇలాంటి టైప్ది ఇక్కడ సినిమాలో, ఇండియన్ సినిమాలో లేదు ఈ టైప్. మరి ఉన్నాయి సైకోటిక్, ఇది కొంచెం సైకోటిక్ గానే ఉంది సినిమా కూడా చూడడానికి. సీన్స్ ఈ ఎట్లా అంటే మోస్ట్ వైలెంట్ ఈ టైప్ తీసుకోవడము కొంచెం చూడాలి. మరి ఫ్యామిలీస్కు ఇబ్బంది పెడతాం అనుకుంటున్నా. ఖచ్చితంగా ఏ సర్టిఫికేట్ మూవీ అని చెప్పాలి. అసలు వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే అంత దారుణంగా ఉంది బ్లడ్, అంత దారుణంగా ఉండే సీన్స్. ఆల్మోస్ట్ ఒక సైకోటిక్ హిట్ మూవీ చూసాం కదా, హిట్ 3 నానితో. సో ఆబ్వియస్లీ దాంతో కూడా చాలా చాలా భయంకరంగా ఉంటుంది. నరకడం, కోయడం, కట్ చేయడం ఇలాంటివి ఉన్నాయన్నమాట. సో ఒక సైకోటిక్గా కాబట్టి ఇది కూడా ఆ టైప్లోనే వెళ్ళేట్టుగానే ఉంది. లెట్స్ సీ, దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ ఇంకా ఫర్దర్గా వచ్చినప్పుడు ట్రైలర్ రూపంలో కానీ, ఇంకా తర్వాత సినిమా కానీ అవన్నీ వచ్చినప్పుడు దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. సో నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలా కనబడి. లవ్ యూ.